మంత్రులు మాట్లాడుతున్నాం గొప్ప గొప్పగా మేము ప్రచారం చేయడానికి మెజారిటీ కోసం ప్రచారం చేస్తున్నాం ఆల్రెడీ గెలిచేసినాం అంటున్నారు. వాళ్ళు అన్ని అపోహలు అన్నవి భయపడే వాళ్ళు అంతమంది వస్తున్నారు. భయపడి ఎందుకు భయపడుతున్నారు? అరే మేము ప్రజలలో తిరగలేక మంచి చేస్తలేం కాబట్టి విమర్శలు వస్తే ఎక్కడ పడిపోతా అని చెప్పేసి భయం అవుతుంది వాళ్ళకి. ఆ భయాన్ని ఇంకేం చెప్తున్నారు అంటే పొగడతలాగా చెప్పుకుంటున్నారు అంతే తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. మంత్రులు మొత్తం ఇక్కడనే తిరుగుతారు. ఊర్ల పరిస్థితి ఏందే మొన్న వర్షాలకు ఎట్లుండే పరిస్థితి? ఇగో ఊర్లో ఓలేడనా వర్షాలు వచ్చి కాలువలు చెరువులు చెట్లు అన్ని తెగిపోయినా కానీ కనీసం ఎవడు వచ్చి చూసే నాదులు లేడు. వచ్చి మొత్తం జూబ్లీస్ గడ్డ మీద తిరుగుతారు. ఆ గల్లంగా ఈ గల్లంగా ఓడి తిరుగుతున్నారు. ఇక ఓట్ల కోసం. ఆ పూటకు కొత్త బుచ్చాలు లేక తిరుగుతున్నారు వీళ్ళు. సో ఇప్పుడు రీసెంట్ గా మంత్రి పదవి కూడా ఇచ్చినారు కదా అజరుద్దీన్కి, ఎట్లా చూస్తారు దాన్ని? ఇక ఆయన స్వార్థం కోసం ఇచ్చిండా ఇంకా దేనికోసం ఇచ్చిండని ఎన్నికల కోడ్ పెట్టుకొని ఇచ్చిందంటే ఇక వాడి స్వార్థం కోసం ఇచ్చినట్టే. ఇప్పుడు ఇది రీసెంట్గా చూస్తే వాడి స్వార్థం ఉంది కాబట్టి కొంచెం ముస్లిం ఓట్లు రావాలి కాబట్టి ఆ హోమ్ మినిస్టర్ పదవి అనేది ఇప్పుడు ఇచ్చిండు ఆయనకు. అది అంతే అంటారు. సో ఫైనల్ గా ఎట్లా ఉండబోతుంది ఏంటి? ఇక ఎట్లా కూడా పక్క బీఆర్ఎస్ పార్టీ వస్తుందన్న. జూబ్లీహిల్స్లో మాత్రం పక్క బీఆర్ఎస్ పార్టీ ఎవరితో ఇక్కడ నుండే మన బీఆర్ఎస్ పార్టీకి శంకరావం పూరిస్తాం. బీఆర్ఎస్ పార్టీ కూడా అంటే ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు. సో ఇంత భారీ ఎత్తున జనాలు రావడము, కేటీఆర్ రోడ్ షోకి ఏం మాట్లాడుతారో వినాలంటూ కూడా జనాలు కూడా ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు. సో ఏంటి అసలు? ఇప్పుడు ఈయన మీద విమర్శ, మేము మోసపోయినాం కాబట్టి ఆ మోసాన్ని మళ్ళీ ఇంకోసారి జరగొద్దంటే ఆ పార్టీని భూస్థాపితం చేయాలి. మళ్ళీ 25 సంవత్సరాల వరకు మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగు కావాలి.